హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే టిపుల్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా సెట్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఏంటంటే మనకి ప్రీవియస్ వీడియో నేను మీకు లిస్ట్ అంటే ఏందనేది క్లియర్గా చెప్పాను. సో దాని యొక్క కంటిన్యూషన్ వీడియోనే ఇదనమాట. ఓకేనా? బికాస్ ఆఫ్ ఈ త్రీ ఒక కేటగిరీ కిందకే వస్తాయి. సో మనం ఇది కంప్లీట్ చేసుకుంటే మొత్తం కూడా మనకి ఏంటంటే లిస్ట్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా ట్యూపుల్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా సెట్స్ అంటే ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో అయితే వీడియో వదిలేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీరు మొదటిసారి మన ఛానల్ కానీ విజిట్ చేసినట్లయితే ఈ వీడియోతో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమాత్రం నిజం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూపుల్ అంటే ఏంటంటే సేమ్ ఇది కూడా లిస్ట్ లాగే, అంటే మనకి కలెక్షన్ ఆఫ్ వాల్యూసే. సో బట్ ఏంటంటే మనం లిస్ట్లో ఏం చేసాం, ఒక వాల్యూస్ని మనం తీసుకొచ్చాం. ఐ మీన్ ఇంటిజర్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, లేకపోతే ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ కావచ్చు, అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాం. సో అది లిస్ట్ అని చెప్పాం. ఓకేనా? సో దాన్ని మనం ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్లో మెన్షన్ చేసాం. ఓకేనా? కానీ ట్యూపుల్లో ఏంటంటే మనము అలాగే వాల్యూస్ని తీసుకురావచ్చు, కానీ మనం లిస్ట్లో మనం ఆ వాల్యూస్ని మాడిఫై చేసాం, యాడ్ చేసాం, రిమూవ్ చేసాం అండ్ అదేవిధంగా అప్డేట్ చేసాం. కానీ ట్యూపుల్లో మనం అవన్నీ చేయలేమన్నమాట. అది ఎందుకంటే లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే ఏంటి, ఒక వాల్యూని మనం ఏంటంటే మనం వాల్యూస్ అనేవి చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఇమ్యూటబుల్ అంటే వాల్యూస్ అనేవి అప్డేట్ చేయలేము, చేంజ్ చేయలేము, రిమూవ్ చేయలేము. సో ఈ విధంగా కొన్ని ఫంక్షన్స్ని అయితే మనకి అవైలబుల్లో ఉండవు. సో ట్యూపుల్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. సో ఈ వాటికి మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే ఇక్కడ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నా అంటే ట్యూపుల్ దాని పేరు తీసుకున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏంటంటే ట్యూపుల్ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు మన వాల్యూస్ అనేవి ఇది లిస్ట్ కాదు, ఇది ట్యూపుల్ అని పైథాన్కి అర్థం అవ్వాలి అంటే బై డిఫాల్ట్గా మనం ఏం చేస్తామంటే, సో లిస్ట్లో మనం ఏం చేసాం, స్క్వేర్ బ్రాకెట్స్ని అప్లై చేసాం. కానీ ట్యూపుల్లో మనం ఏం చేస్తున్నామంటే రౌండ్ బ్రాకెట్స్ని అప్లై చేస్తాం. ఓకేనా? సో రౌండ్ బ్రాకెట్స్ యొక్క సింబాలిక్ ఏంటంటే ఇది ట్యూపుల్ అని అర్థం. ఓకేనా? సో ట్యూపుల్ ఈక్వల్ టు రౌండ్ బ్రాకెట్స్. ఇక్కడ కొన్ని వాల్యూస్ని ఏవో ర్యాండమ్ మీ ఇష్టం. సో నేను ఒక ర్యాండమ్ వాల్యూస్ని అయితే కొన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఒక 5 వాల్యూస్ని అయితే మనం తీసుకుందాం. సో తీసుకున్న తర్వాత రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసి ఎంటర్ అంటున్నాను. చూడండి, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు, ఎటువంటి ఎర్రర్ రాలేదు. అంటే దీని అర్థం ఏంటంటే ట్యూపుల్గా తీసుకుంది అది. ఓకేనా? సో దాని అర్థమే బై డిఫాల్ట్గా ట్యూపుల్ అర్థం ఏంటంటే రౌండ్ బ్రాకెట్స్ పెడితే అది ట్యూపుల్ అని, స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే అది లిస్ట్ అని. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తుంటే ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం. సో ట్యూపీ చూడండి, వాల్యూస్ అనేవి వచ్చాయి. సో ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ మనం మెన్షన్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇండెక్స్ వాల్యూస్ని యూస్ చేసుకొని చేస్తాం. సో అదే విధంగా చూద్దాం. సో ఇండెక్స్ వాల్యూస్ని యూస్ చేయాలంటే మనం ట్యూపుల్ ఇక్కడ ఏంటంటే దీనికి స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. ఓకేనా? ఇండెక్స్ వాల్యూ వాడాలి అంటే మనం ఖచ్చితంగా కూడా మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేయాలి. సో ఓకేనా? ఇప్పుడు నేను 2 అంటున్నాను. సో స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ అంటున్నాను. సో చూడండి, 26 వచ్చేసింది. 0 1 2. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ఏంటంటే మనము ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నాను. చూడండి, సో స్క్వేర్ బ్రాకెట్స్, సో 3 అంటున్నాను. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ అంటున్నాను. సో 98 వాల్యూ అయితే వచ్చేసింది. సో పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి థర్డ్ వాల్యూ ఏంటి, 98 కదా. సో ఇప్పుడు మనం ఆ వాల్యూని మార్చగలమా, ఐ మీన్ అప్డేట్ చేయగలమా అని చూద్దాం. ఒకసారి చూద్దాం. సో ట్యూపుల్ క్లోజ్ బ్రాకెట్ 3 కదా మనం మారద్దాం అనుకునేది. సో ఈక్వల్ టు నేనైనా 56గా మార్చాను, 98 కాదు 56గా మార్చాను. సో చూద్దాం, ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసింది. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే మనకి ఏంటంటే ట్యూపుల్లో మనకి ఆ వాల్యూస్ అనేవి మార్చలేము, మాడిఫై చేయలేము. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇప్పుడు నేను ఒక ట్యూపీ డాట్ అంటున్నాను. ఇక మనకి ఒక పాపప్ విండో అయితే మనకి రేస్ అయింది. కౌంట్, ఇండెక్స్, ఈ రెండే వచ్చాయి మనకి. ఇంకా రిమైనింగ్ మనకి ప్రీవియస్ వీడియోలో వచ్చినట్టుగా పాప్, ఎక్స్టెండ్, అపెండ్, ఓకే, నెక్స్ట్ రిమూవ్, ఇలాంటి ఏ ఫంక్షన్స్ మనకి రాలేదు. రెండే వచ్చాయి, కౌంట్, ఇండెక్స్. సో కౌంట్ అంటే ఏంటంటే బేసికల్లీ మనకి ట్యూపుల్లో ఏమైనా రిపీటెడ్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 10, 56, 26 ఇలా ఉన్నాయి కదా, ఈ వాల్యూస్లో వాల్యూస్ అని రిపీట్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 26 అనేది 2 times రిపీట్ అయింది అనుకోండి. సో ఇక్కడ కౌంట్ అనే ఈ ఫంక్షన్ యూస్ చేస్తే మనకి వాల్యూ కింద ఏమొస్తుందంటే 2 అని వస్తుంది, ఎందుకంటే 2 times రిపీట్ అయింది కాబట్టి. సో దానికి కౌంట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తారు. సో బేసికల్లీ ఇండెక్స్ అంటే ఏంటంటే ఏవైతే మీకు ఆన్సర్స్ వస్తాయో అవన్నీ కూడా మీకు కింద అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇది ఈ 2 ఫంక్షన్స్ బేస్
బేసికల్లీ. సో ఇది ఇక్కడతో మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది టుపుల్ అంటే ఏందనేది. సో టుపుల్ అంటే సేమ్ లైక్ లిస్ట్ లాగే, కాకపోతే అది మ్యూటబుల్, ఇది ఇమ్యూటబుల్. అంటే వాల్యూస్ని మనం మాడిఫై చేయలేం, పాప్ అంటే మీన్ దాంట్లోకి యాడ్ చేయలేం, డిలీట్ చేయలేం, సో రిమూవ్ చేయలేం. ఇలాంటి ఫంక్షన్స్ అనేవి మనకి టుపుల్లో జరగవన్నమాట. ఓకేనా. సో బేసికలీ పాప్ అండ్ పుష్ అంటే మీకు డెఫినేషన్ చెప్పాను. పుష్ అంటే ఏంటి, ఏదైనా ఒక వాల్యూని పుష్ చేయడం. ఓకేనా. సో పాప్ అంటే ఏంటి, ఏదైనా ఒక వాల్యూని తీసేయడం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటంటే ది సెకండ్ టాపిక్ ఏంటంటే సెట్స్. దీంట్లోకి వద్దాం. సెట్స్ అంటే ఏంటి, సెట్స్ అంటే కూడా సేమ్ ఇదే విధంగా లిస్ట్ లాగే, కాకపోతే ఏ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సెట్ అంటారు. సెట్ అంటే మనకి మామూలుగా 10th క్లాస్లో నేర్చుకుంటాం కదా. సెట్ అంటే ఏంటి, ఒక యూనిక్ ఎలిమెంట్స్ ఏవైతే మనకి సింగిల్ అంటే వన్ టైం రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపితే సెట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి, నేను సి ఈజ్ ఈక్వల్ టు ఇందాకే మీకు చెప్పినట్టుగా మీకు లిస్ట్ని మెన్షన్ చేయాలి బై డిఫాల్ట్గా. ఇది లిస్ట్ అని తెలపాలి అంటే మనం ఒక టైప్ చేయాలి, ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్. ట్రిపుల్కి అయితే రౌండ్ బ్రాకెట్స్. అదే సెట్కి ఏంటి, సెట్కి ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్స్ అనమాట. ఓకేనా. సో ఫ్లవర్ బ్రాకెట్స్ని మనం అప్లై చేస్తే దాని అర్థం ఏంటంటే, సింబాలిక్ ఏంటంటే ఇది సెట్ అని అర్థం. ఓకేనా. సో దీనిలో కొన్ని వాల్యూస్ని అయితే రాద్దాం. సో నేను ఇక్కడ చూడండి కొన్ని వాల్యూస్ని అయితే ఇచ్చేస్తున్నాను. సో 6 వాల్యూస్ ఇచ్చేసాం. సో మనం ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అంటున్నాను. సో ఓకే, పర్ఫెక్ట్లీ తీసుకుంది. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఈ మూడుతో పోల్చుకుంటే వెన్ కంపేర్ టు లిస్ట్ అండ్ అదేవిధంగా ట్రిపుల్తో పోల్చుకుంటే డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ సెట్స్ మెయిన్లీ ఏంటంటే ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వదు అనమాట. ఇప్పుడు చూడండి నేను సి అంటున్నాను, ఎంటర్ అంటున్నాను. చూడండి వాల్యూస్ అనేవి 96, 36, 14, 15. అంటే ఇక్కడ మనకి వాల్యూస్ ఏమన్నా 25 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, కానీ ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. అంటే ఒక సీక్వెన్స్ అనేది సెట్ అనేది ఫాలో అవ్వదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని మనం మెన్షన్ చేయాలనుకుంటున్నాం. సో అటువంటి టైంలో నేనేం చేస్తున్నానంటే వాల్యూని టైప్ చేసి 3 అంటున్నాను, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అంటున్నాను. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అంటే దాని అర్థం ఏంటంటే ఇండెక్స్ వాల్యూ అనేది సెట్స్లో సపోర్ట్ చేయదు. ఓకేనా. ఇది జస్ట్ దేనికంటే మెయిన్గా చెప్పాలంటే ఒక సీక్వెన్స్ని అయితే ఫాలో అవ్వదు. అండ్ అదేవిధంగా ఏదైనా డూప్లికేట్ వాల్యూస్ అంటే రిపీటెడ్ వాల్యూస్ ఉంటే దాన్ని సింగిల్ వాల్యూగా చేసి చూపిస్తుంది. ఓకేనా. సో అది మెయిన్గా సెట్ పర్పస్ ఏంటంటే అది. సో ఇది గైస్ మనకి సెట్ గురించి అండ్ అదేవిధంగా ట్రిపుల్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి. సో బేసికల్గా ఈ 3 గురించి ఒక చిన్న ఓవర్వ్యూలో చెప్పుకుంటే, లిస్ట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనమాట. ఇద్దరు మనకి అది స్ట్రింగ్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇంటీజర్ వాల్యూస్ కావచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే అన్ని కలిపి కావచ్చు. ఓకేనా, అది లిస్ట్. సో లిస్ట్లో మనం ఏంటంటే ఒక వాల్యూని మనం అప్డేట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, తీసేయచ్చు, డిలీట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ మనం లిస్ట్లో చేయొచ్చు. నెక్స్ట్ మనం ట్రిపుల్లోకి వచ్చేస్తే మనకి ట్రిపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మనం వాల్యూస్ అనేవి అప్డేట్ చేయలేము అనమాట. సో దీన్ని మనం సింబాలిక్గా రిప్రజెంట్ చేయాలి అంటే మనం దీనికి రౌండ్ బ్రాకెట్స్లో పెట్టుకోవాలి. ఓకేనా. సో సెట్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ అనమాట. అంటే మనం ఏవైతే ఉంటాయో ఇక్కడ వాల్యూస్ అనేవి మనకి ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వవు. అండ్ అదేవిధంగా డూప్లికేట్ వాల్యూస్ని ఇది తీసుకొని రాదు. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి ఇండెక్స్ వాల్యూని సపోర్ట్ చేయదు అనమాట. సో ఇది గైస్ ఈరోజు క్లియర్గా మీకు ఏంటంటే లిస్ట్, ట్రిపుల్, సెట్స్ గురించి. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో దాంతోపాటుగా మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. బికాస్ ఆఫ్ మీ సపోర్ట్ ఉంటేనే మనం మన ఛానల్ని ఇంకా చాలా గ్రో చేయొచ్చు. బికాస్ ఆఫ్ మన ఛానల్ గ్రో అయితే ఇటువంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో నేను ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను గైస్. సో మీరందరూ కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.